హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లేకన్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇది మైసూర్ ట్రిప్లో డే 3 అండి. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి స్నో వరల్డ్ అనమాట. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మా వాళ్ళు చూడండి బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చలి కూడా ఫుల్గా ఉందండి. వాళ్ళే సాక్స్లు, ఆ కోటు అవన్నీ ఇచ్చారనమాట. అవన్నీ మేము ఒకరికొకరు వేసుకుంటున్నాం. ఇక్కడ నేను మా వదిన ఇక్కడ మా వదినకి ఇక్కడ తలకు కడుతున్నాను. మా అన్న ఎక్కడ కూర్చుంటే బాగుంటుందని చూస్తున్నాడు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఏమైనా మా అన్న మాత్రం సేఫ్టీ చూసుకుంటాడండి. ముందు బాడీకి అలుపు అనేది తెలియకుండా చూసుకుంటాడు. ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది లేకుండానే మా అన్న కూర్చుండిపోయాడు. ఇక్కడ మా పిల్లలు మాత్రం పైనుంచి జారుతూ వస్తున్నారు. ఇక్కడ మా చిన్నోడు జారుతున్నాడు. ఇక్కడ ఇంకా వచ్చేసి నేను, మా ఆయన, మా పిల్లలు అందరం జారుతూ వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి పైనుంచి కిందికి. ఇక్కడ మా పెద్దోడు, తర్వాత వచ్చేసి ఈడు మా అల్లుడు. ఇలా ఒక్కొక్కలాగా జారుతూ వస్తున్నాము. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు మైసూర్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి కంపల్సరీ వెళ్ళండి, విజిట్ చేయండి. చాలా బాగుంది. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మా పిల్లలు మాత్రం చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలతో మామూలుగా ఉండదంట. మా పిల్లలు చెప్తున్నారు. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. వీళ్ళతో పాటు మా ఆయన కూడా చిన్నపిల్లోడు అయ్యాడు అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు. ఒక్కరు కాదు, నలుగురు ఉన్నారు. ఒక్కొక్కరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి ఒక్కొక్కరిని ఒక పిక్స్ తీస్తున్నారనమాట. ఇక్కడ మా ఆయన చూడండి ఎలా వస్తున్నాడు. ఇప్పుడు మా ఆయన రివర్స్లో వస్తున్నాడు చూడండి. ఇక్కడ మా ఆయన చిన్నపిల్లోడు అయిపోయాడు. ఇక్కడి నుంచి మళ్ళీ మేము బయటకు వచ్చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసామండి. తర్వాత రోజు వచ్చేసి మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. అక్కడి నుంచి బయటకు వచ్చాక వస్తుండగా దారిలో ఈ వ్యూ అనమాట. చాలా బాగుంది. అక్కడ అందరు దిగి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి వీడియోస్, ఫొటోస్ అందుకు తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి హార్స్ రైడింగ్ గ్రౌండ్ అంట. ఎలా ఉందో చూడండి. మైసూర్ సిటీ అనమాట అదంతా. అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఇక్కడ ఇంకో దానికి వెళ్ళాము. వచ్చేసి ఇది వ్యాక్స్ మ్యూజియం అనమాట. ఇక్కడికి వచ్చాము. లోపల కొంచెం హర్రర్గా అలా ఉంటుంది. అలానే ఇంకోటి ఇది వచ్చేసి ఆ డోర్ కానొస్తుంది కదా, అది వచ్చేసి హర్రర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసి ఇక్కడ రాజులు, మన సినీ యాక్టర్లు వీళ్ళంతా ఉంటారనమాట. ఇక్కడ మా ఆయన ఒక్కోటి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ రాజు ఉన్నారు, ఇక్కడ ఇలా ఉన్నారు అని మొత్తం చెప్తూ ఉన్నారనమాట. మా ఆయన హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ మా వదిన వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. గాంధీ తాత ఇక్కడ వచ్చేసి ఇదంతా మా పిల్లలకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. నేను వీడియో తీస్తూ వెళ్ళిపోతున్నాను. మా ఆయన మాత్రం పిల్లలకి ఒక్కొక్కరి గురించి ఎలా పలాంది అని చెప్పేసి మొత్తం అక్కడ చదివి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుండగా ఇక్కడ వచ్చేసి బృందావన్ గార్డెన్ దగ్గర రివర్ ఉన్నది కదా, దాని గురించి చెప్తున్నాడు. ఇది పలాని వాళ్ళు కట్టారు, ఈయనే కట్టాడు ఇక్కడ, దీని గురించి, ఈ బ్రిడ్జ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా పిల్లలకి. తర్వాత మా వాడు ఏదో చెప్తాడంట, వినండి. మేమైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో పెట్టండి. ఇంకా దాన్ని పక్కకి వెళ్తే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయన్నమాట. చూడ్డానికి 2 కళ్ళు సారిపోవడం లేదు. అలానే ఇక్కడ వచ్చేసి చైనా వాళ్ళు, ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా, వీళ్ళు మహర్షి గురించి అందరూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా మా పిల్లలు చూడండి టచ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమో టచ్ చేయొద్దు అని చెప్తున్నారు. మా వాళ్ళు మాత్రం మామూలుగా ఉండదన్నమాట మా వాళ్ళతో. ఇక్కడ చూసారా రాజకీయ నాయకులు కూడా ఉన్నారండి. ఆయన పేరు అబ్దుల్ కలాం. చెప్పు.
ఇక్కడ వీళ్ళ పేర్లు నాకు అంతగా గుర్తు లేదండి, ఏమనుకోకండి. వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పకపోవడానికి కారణం అదే. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా రోజులు అయిపోయింది అనమాట, నెల అయిపోయింది నేను ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను లేటుగా. ఏమనుకోకండి, ఆ పేర్లనే నాకు ఇప్పుడు గుర్తులేవు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. దానికి ఏం సమాధానం చెప్పలేదు, కూర్చుండిపోయింది. తిరిగి అలసిపోయిందంట. 1 మంత్ అయిపోయిందండి నేను లేటుగా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా చిన్న బాబుకి కొంచెం హెల్త్ బాగాలేకుంటే నేను అందుకనేసి లేటుగా అప్లోడ్ చేస్తున్నాను. అదిగాక వచ్చిన తర్వాత తిరుమలకి అక్కడికి ఇక్కడికి తిరగడానికే సరిపోయిందనమాట. ఇక్కడ రజనీకాంత్ వీళ్ళంతా ఉన్నారనమాట, షారుఖ్ ఖాన్, వీళ్ళు సినీ యాక్టర్స్ అనమాట. వాళ్ళ పేర్లు కూడా నాకు అంత ఐడియా లేదు, తెలిసిన వాళ్ళ పేర్లు మాత్రం చెప్తాను. టచ్ అంట చేయొద్దు నన్న. అట్లా ఉండు బాబు, మీ అమ్మ అడ్డం వచ్చి పక్కకు రా. నువ్వు నిల్చున్నా మోడీతో నచ్చాడా? అట్లే చూడండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. టచ్